హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆర్ఎస్ఏ గేమింగ్ ఛానల్. సో గైస్ అందరం చాలా బాగున్నారు కూడా. సో ఈరోజు అయితే మనమైతే ఒక పెద్ద షాక్ గురించి మాట్లాడుకుందాం. సో షాక్ వచ్చేసి అఖండతో రిలీజ్ అయితే క్యాన్సిల్ అయింది లాస్ట్ మినిట్లో. సో ఎందుకు ఏంది, సో ప్రీమియర్ షోస్ కూడా ఎందుకు క్యాన్సిల్ అయింది, సో వాట్ మేడ్ ద మెయిన్ రీజన్, సో దాని గురించి అయితే మనమైతే క్లియర్గా మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడితే కోర్ట్ స్టే. సో మెయిన్ రీజన్ అయితే అఖండ 2 రిలీజ్ అయితే ఒక లీగల్ అయితే ఇష్యూ ఉంది, క్యాన్సిల్ అయింది. ఎందుకు సో చెప్తాను క్లియర్గా. ఈరోజు ఇంటర్నేషనల్ మీడియా ఎల్టీడీ అయితే ఒక కేసు అయితే ఫైల్ చేశారు ప్రొడ్యూసర్స్ మీద. సో వాళ్ళు ఏం చెప్తారు అంటే 14 డేస్ ప్రొడ్యూసర్స్ వాళ్ళకైతే అన్పేడ్ డ్యూస్ అయితే ఉన్నాయి. అంటే ఈ ప్రాజెక్ట్ అని కాదు, ఇంకా ముందు మూవీస్ ఒక 2-3 మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్ నుంచి వీళ్ళకైతే కొంచెం అన్పేడ్ ఉన్నట్టు వీళ్ళు పే చేయలే ఇంకా ఎవరికి, ఈరోజు ఇంటర్నేషనల్ మీడియాకి. సో ఈ ఫైనాన్షియల్ వల్ల మద్రాస్ హైకోర్టు అయితే వీళ్ళకైతే ఒక స్టేటర్ ఇచ్చింది, ఒక రిలీజ్ ఆఫ్ ఒక స్టేటర్. ఏమని చెప్తున్నారంటే సో మూవీ అయితే రిలీజ్ చేయదు ఈ అన్పేడ్ డ్యూస్ వల్ల, థియేటర్స్లో కానీ ఓటీటీలు కానీ శాటిలైట్స్. సో ప్రీమియర్ షోస్ ఎందుకు క్యాన్సిల్ అయింది, సో వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఏం చెప్తున్నారు అంటే లైక్ ఒక 5-6 అవర్స్ కిందనే షెడ్యూల్ అయింది ప్రీమియర్ షోస్. బట్ ఎందుకు క్యాన్సిల్ చేశారంటే ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల క్యాన్సిల్ అయింది వాళ్ళు మేకర్స్ అయితే చెప్తున్నారు. బట్ తర్వాత తెలిసింది ఏంటిది అంటే కోర్ట్ స్టే ఆర్డర్ అయితే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఉందని చెప్పారు, లైక్ తెలిసింది. ఇంకోటి ఫైనాన్షియల్ డిస్ప్యూట్. సో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే 14 ప్రొడ్యూసర్స్ వాళ్ళకైతే అవుట్ స్టాండింగ్ పేమెంట్ ఆఫ్ 28 crores మళ్ళీ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి వాళ్ళైతే పే చేయాలి ఈరోజు ఇంటర్నేషనల్కి. వాళ్ళు మళ్ళీ ఇంకొక ఆర్డర్ ఏం చెప్తున్నారు అంటే మీరు ఇంత పెద్ద అఖండ లాంటి ఇంత పెద్ద సినిమా రిలీజ్ చేయొద్దు, ఎందుకంటే మాకైతే ఒక డ్యూ అయితే ఉంది, ఆ డ్యూ పే చేయకుండా మీరు అంత పెద్ద మూవీ అయితే ఎలా రిలీజ్ చేస్తారు, వాళ్ళకు వార్నింగ్ అయితే లైక్ వాళ్ళు అయితే చెప్తున్నారు కూడా. అండ్ ఇంకోటి పోస్ట్ ప్రొడక్షన్ డిలేస్ ఎర్లియర్. సో అఖండ 2 మూవీకి అయితే ఇది ఫస్ట్ డిలే కాదు, ఇది 3rd or 4th డిలేస్ అవుతున్నాయి. సో వాళ్ళు ముందుగా ఏం చెప్తున్నారు అంటే హెవీ విఎఫ్ఎక్స్ వర్క్, రికార్డింగ్, సౌండ్ డిజైన్, లార్జ్ స్కేల్ ప్రొడక్షన్, ఇవన్నీ చాలా రీజన్స్ అనేది చాలా డిలేస్ అవుతున్నాయి. సో నాకు తెలిసి ఈ రీజన్ కాబట్టే లైక్ ముందుగానే వీళ్ళు రిలీజ్ చేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళు ఈ రీజన్ వల్లనే వాళ్ళైతే నాకు డిలే చేస్తున్నారు నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో మన కరెంట్ స్టేటస్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అఖండ 2 అయితే ఇప్పుడైతే పోస్ట్పోన్ ఇండెఫినెట్లీ అని మనకైతే ఒక పోస్ట్ అయితే పెట్టారు వాళ్ళు. కొత్త రిలీజ్ అయితే ఇంకేం అనౌన్స్ చేయలే. సో ఆ కోర్ట్ ఇష్యూ సాల్వ్ అయినాక మేమైతే మూవీ అయితే ముందుకైతే తీసుకెళ్దాం. సో ఇదే వచ్చేసి ఫుల్ స్టోరీ అఖండ 2 ఎందుకు క్యాన్సిల్ అయిందో. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి కింద కామెంట్ చేయండి. సో ఇంకోటి మనము లైక్ మన తెలంగాణలో అయితే మొత్తం క్యాన్సిల్ అయింది. వైజాగ్లో బుక్ మై షో ఓపెన్ చేసుకుంటే అన్ని గ్రీన్లో కనబడుతున్నాయి. సో ఎవరు ఇంట్రెస్ట్ చూపెడతలేదు, ఎందుకంటే ప్రమోషన్స్ కానీ వీళ్ళు సరిగా చెయ్యలేదు, ఐప్ కూడా అంత బాగాలేదు. లైక్ వీళ్ళు ఇంత పెద్ద మూవీకి ఐప్ లేనప్పుడు సరిగా టికెట్స్ కూడా బుక్ కానప్పుడు అంత ప్రాఫిట్ అయితే రెవెన్యూ అయితే జనరేట్ కాదు. సో నేను రీసెంట్గా లైక్ 3 days బ్యాక్ మా ఫ్రెండ్ అన్నాడు, అరే అఖండ 2 మూవీ రిలీజ్ అవుతున్నా అంటే పోతున్నా అంటే మళ్ళీ రిలీజ్ అవుతుందా, కాదురా మళ్ళీ అఖండ 2 వస్తుందా తెలియదురా నాకు అంటే. లైక్ నేనైతే కొందరికైతే అందరు అఖండ 2 అంటే రిలీజ్ అనుకుంటున్నా అఖండ, బట్ 2 రిలీజ్ అవుతుంది అంత ఐప్ లేదు, ప్రమోషన్స్ కానీ ఏం లేవు. సో ఇంత ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఇష్యూ అనేది కోర్ట్ అనేది సాల్వ్ అయితే నాకు తెలిసి ఒక 3 to 4 days, ఎందుకంటే పెద్ద మూవీ బాలయ్య బోయపాటి అంటేనే కాంబినేషన్ చాలా పెద్ద మూవీ. సో నాకు తెలిసి ఒక 2-3 daysలో మళ్ళీ కొత్త డేట్ రిలీజ్ అవుతుంది, వీళ్ళంతా క్లియర్ చేసుకుంటారు. ఎందుకంటే బాలకృష్ణ కూడా పెద్ద యాక్టరే. సో ప్రాబ్లం అయితే మొత్తం సాల్వ్ అవుతుంది. సో మీకు ఇట్లా మంచి ఫ్యాక్ట్స్ కానీ ఏమన్నా కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ కానీ మూవీ రివ్యూస్ కానీ సో వ్లాగ్స్ కానీ గేమింగ్ కానీ ప్రతి ఒక్కటి నేనైతే రోజు తీసుకొస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, పక్కన మన బెల్ ఐకాన్ ఉంటే దాన్ని ఆల్ కొట్టుకుంటే మీకు అయితే నోటిఫికేషన్స్ అది కూడా మీరు ముందు సబ్స్క్రైబ్ చేసుకుంటే అంతే. గాయస్ బాయ్, రేపు మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.